ఉండే. మీరు ఆ రకంగా ఏది కూడా కోర్టుని సంప్రదించకుండా మీరే విచారణకి సహకరిస్తామని చెప్పి విచారణకు వస్తున్నామని చెప్పి నిన్న ఏసీబీ విచారణకు వచ్చి ఆడ మాట్లాడిన మాటలు ఈ డ్రామారావు ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం. ఒక బాధ్యత గల షాడో ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేసి ఒక శాసనసభ్యునిగా ఉన్న నువ్వు అసలు రాజ్యాంగానికి సంబంధించి ఒక పౌరుణ్ణి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా నేను అరెస్ట్ చేయొద్దు అని చెప్పని కోర్ట్ డైరెక్షన్ ఆర్డర్ ఉంది. సో ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా ప్రైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి నేను పిలవడం జరిగింది. పిలిచిన క్రమంలో ఎక్కడ కూడా నువ్వు కోర్టుని అడగడానికి నేను అడ్వకేట్తోని వెళ్తాను లేదా అడ్వకేట్ లేకపోతే రాను ఎక్కడ కూడా నువ్వు అప్పీల్ వేసుకున్న పరిస్థితి కూడా లేదు. అరెస్ట్ చూపించక ముందు అడ్వకేట్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా సామాన్యమైన పౌరులను అడిగినా ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది. ఎవరైనా ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు ఆ వ్యక్తిని ఎవరినో పిలిచి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వారితో మాట్లాడటం అనేది జరుగుతుంది. ఆ కనీస అవగాహన లేకుండా ఏదో వెళ్ళి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇంజనీర్లు మీరే అయినరు, డాక్టర్లు మీరే అయినరు, ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ఏ ప్రాజెక్టు తీసుకురావాలన్నా, ఏ స్కీమ్ తీసుకురావాలన్నా 80,000 పుస్తకాలు చదివిన అపారమైన జ్ఞానము, అపారమైన మేధావులు మేము, మా కుటుంబము, మా అక్క, మా చెల్లె, మా బావ బామ్మర్దులు మేము తప్ప ఎవరు లేరు అనుకున్న మీరు ఈరోజు విచారణకు సంబంధించి అంత జ్ఞానం ఉన్న మీరు విచారణకు వెళ్ళి సహకరించి ఏమి తప్పు చేయకపోతే అదొక చిత్తో బొత్తో చిన్న కేసు అని మాట్లాడిన నువ్వు ఎందుకు విచారణకి సహకరించలేదు? ఇప్పుడు చాలా స్పష్టంగా కోర్టు కూడా ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా న్యాయస్థానం కూడా 100% మీరు వేసిన పిటిషన్ని కొట్టేయడం జరిగింది. కేటీఆర్ గారు మీకు సూటిగా ఒక విషయం అడుగుతున్నా, నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు అనే విధంగా మీరు తప్పు చేయకుంటే అన్ని సక్రమంగా మీరు చేసి ఉంటే బహుశా మీకు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు మీరు సంపాదించుకునే దాంట్లో మీకు 55 కోట్లు పెద్దగా కనిపించట్లేదేమో మీకు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి చేసిన అని చెప్తూ ఏదైతే మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తి అదన్నట్టు హెచ్ఎండి ఏదో మీ నాన్నగారు మీకు కట్టబెట్టిన ఆస్తి అన్నట్టు భావిస్తూ అధికారులని నేనే ఆదేశించిన అధికారులది ఏమీ తప్పు లేదని ఒకవైపు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మళ్ళీ మీరు కోర్టులో వేసిన పిటిషన్లోనేమో నాకేం సంబంధం, నేను మంత్రిని, అధికారులు చూసుకోవాలేదంతా అని చెప్పి మాట్లాడతారు. డ్రామారావు నేను సూటిగా ఒకటి అడుగుతున్నా, బాధ్యత గల శాసనసభ్యునిగా ఈ డ్రామాలు ఆపి ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిరపరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటికి వచ్చి మాట్లాడాలి. ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్ళకుండా విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట్ల తారక రామారావు గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు, రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను. ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వస్తకుండా అనేకమైన నాటకాలు ఆడుతుంటూ అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను.